హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా నారాయణ కాలేజీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ 250 మంది విద్యార్థులకు అస్వస్థత అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. నారాయణ కళాశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. మల్లంపేట ఓఆర్ఆర్ బ్రాంచ్ గర్ల్స్ క్యాంపస్లో ఫుడ్ పాయిజన్ కారణంగా ఏకంగా 250 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే వాంతులు, విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాలం చెల్లిన పదార్థాలను ఉపయోగిస్తూ ఆహారం వండుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు మంచినీరు సైతం పరిశుభ్రంగా ఉండడం లేదని, వంటశాల అపరిశుభ్రంగా ఉంటుందని, ఆహార విషయంలో కానీ శుభ్రత విషయంలో కానీ నాణ్యత పాటించడం లేదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మరోవైపు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన 200 మంది విద్యార్థినులను కళాశాల యాజమాన్యం ఇంటికి పంపివేసింది. అయితే కళాశాలలో 2000 మందికి పైగా విద్యార్థినీలు ఉండడంతో వారి ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసి పిల్లల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. కళాశాల నిర్వాహకులు, అధికారులు హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.